హాయ్ అండి, ఇవాళ 9th డే డిజైన్ అనమాట. ఇది కూడా స్పెడ్డింగ్లో ఒక రకం అనమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ నేను ఇది సన్ఫ్లవర్ రౌండ్ బ్రష్తో యూజ్ చేస్తున్నానండి. రౌండ్ బ్రష్ ఏనండి. రౌండ్ కాకపోయినా చిన్నది ఫ్లాట్ కూడా వాడచ్చు, ఫిల్లింగే కాబట్టి. ఒకటో నెంబర్ రౌండ్ బ్రష్ అండి నేను యూజ్ చేస్తుంది. జైనా కంపెనీ బ్రాండ్ అండి. నిన్న కొంతమంది వాటర్తో అదే సిల్క్ శారీస్ మీద కూడా స్ప్రెడ్ చేయొచ్చా అని అడిగారండి. కాకపోతే జాగ్రత్త చేసుకోవాలి, చేయొచ్చు. కాటన్ మీద ఎక్కువ ప్రిఫర్ చేయాలండి స్ప్రెడ్డింగ్. ఎప్పుడైనా కాటన్ మీద, టస్సర్ మీద, అలాంటి వాటి మీద అయితే కొంచెం మనకి నీట్ లుక్ వస్తుంది. కామెంట్స్లో అందరికీ కొన్నిటికి మెసేజ్ చేశానండి. ఇది ఆన్లైన్ క్లాస్ కాదనమాట, నేను వేసి మీకు చెప్తున్నాను. ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి నేను. ఇది ఆన్లైన్ క్లాస్ కాదు, వీడియో ఓన్లీ తీసి మేము మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వల్ల మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా చూసి మీరు ఎలా కావాలి, ఏం డౌట్ వచ్చినా కూడా దాన్ని చూస్తే మీకు వస్తుందనే ఉద్దేశంతో నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫిల్ చేసేసానండి. ఇది ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇండియన్ రెడ్ కలర్ అనమాట. ఇది ఇండియన్ రెడ్ కలర్తోని ఫ్లాట్ బ్రషెస్ ఉన్నాయి కదా, ఈ ఫ్లాట్ బ్రషెస్లో థర్డ్ నెంబర్ ఫ్లాట్ బ్రష్ అండి. స్ట్రోక్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తున్నాను. స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు మనం కంపల్సరీ ఇక్కడ మీకు దీనికి నేను అద్దాను కదా, చూపిస్తాను, దగ్గరగా చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా స్ట్రోక్స్ మనం ఇవ్వాలి అంటే ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది చూసారా అండి, మీకు కనబడుతుందా? మనము ఇది పెయింట్ దీనికి కంటే ఎక్కువ రాకూడదు అనమాట. ఈ కొంచెంలోనే స్ట్రోక్స్కి పట్టుకోవాలి పెయింట్ పట్టుకొని. ఇప్పుడు ఇది మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. మీరు ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ ఊరికే పెడుతున్నాను. ఇట్లా ఫస్ట్ మనం అట్లా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఉన్నది వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ స్ట్రోక్స్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇది ఆరకముందే వేసి చూపిస్తున్నాను. ఆరిన తర్వాత వేస్తే ఇంకా బాగుంటుంది. ఆరకముందు ఏంటంటే మిక్సింగ్ లాగా వస్తుంది, ఆరిన తర్వాత వేస్తే నీట్ లుక్ కనబడుతుంది స్ట్రోక్స్. ఇదిగోండి ఇలా మీకు షేడింగ్ కావాలన్నట్టుగానే నేను చూపిస్తున్నాను. ఇలా లైట్గా స్ట్రోక్స్ అనమాట.